షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంప్ ఆఫీస్ ఎదుట అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అంగన్వాడీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇవ్వాలి 18,000 జీతాన్ని ఇవ్వాలి 18,000 జీతము మేము గత 89లో సెంట్రల్ ఎక్కినాము. అప్పటి నుండి చూస్తున్నాము. మాకు పని భారం ఎక్కువనే కానీ అమౌంట్ అడిగేసరికి అందరు ఎన్కరేజ్ చేస్తున్నారు. ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ ఎవరు వచ్చినా మా సమస్యలు వాళ్ళకి చెప్పుకోవడం తప్ప వాళ్ళు విని ఒక చోతోటి తింటారు, ఒక చోతోటి పడేస్తారు. ఈ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం వస్తుంది, ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టాలు కడతీర్తలేవు. దిగిపోయిన అంగన్వాడీ ఆయాలు కానీ టీచర్లు కానీ ప్రతి నెల శాలరీ వస్తుంది అనే ధీమాతో ఉన్నోళ్ళు ఇప్పుడు అడక తింటున్నారు. వాళ్ళకి అమౌంట్ రాక అమౌంట్ వస్తుందని సర్వీస్ అవుట్ చేసిండ్రు. అమౌంట్ వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తే వాళ్ళకి అమౌంట్ ₹1 రాకపోగా, నెలసరి జీతం రాకపోగా, 2 లక్షలు రాకపోగా అడక తింటున్న వైనం జరుగుతుంది. అట్లాంటిది మాకొచ్చే అమౌంట్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని రద్దు చేయాలి. రద్దు చేసి ఆ ప్రీ ప్రైమరీని మాకే అప్పచెప్పాలి. ఫేస్ క్యాప్చర్ కూడా ఒకేసారి పిల్లగాడు నామోదు అయ్యిందంటే ఒక్కసారి చేస్తాం. వాడు 5 ఏళ్ళ వరకు ఫేస్ క్యాప్చర్తోనే ఉండాలి. ప్రతి నెల చేయాలంటే మాకు కష్టం అవుతుంది. అదే మాకు ఈ ఫోన్లు వద్దు, ఈ ఆన్లైన్ విధానం వద్దు. ఈ ఫోన్లు కూడా ICDS ఆఫీస్లో సబ్మిట్ చేస్తాము, అప్పచెప్తాము. మేము నోట్స్ ద్వారానే రాయగలుగుతాము. ఇదొక సమస్య. అదేవిధంగా PM3 అని కూడా ఆ పథకం ఒకటి వస్తుంది. మొబైల్ అంగన్వాడీ అని చెప్పి మొబైల్ అంగన్వాడీలు కొన్ని చోట్ల పెట్టిండ్రు. షేర్లింగంపల్లి అట్లాంటి చోట్ల పెట్టి వెలుగు వాళ్ళకు అప్పచెప్తున్నారు. అట్లాంటివి చెప్పి ఇవన్నీ అప్పచెప్పిన తర్వాత మేము ICDSను కుంటుపడుతుంది. ఇవ్వాలి 18,000 జీతాన్ని ఇవ్వాలి 18,000 జీతము వీళ్ళు ప్రమాణంగా దాన్ని తీర్చిదిద్దే పని చేస్తారు. అటు వాళ్ళకి సపరేట్ స్ట్రక్చర్ లేకుండా మీద